ఎస్టేట్ ఏజెంట్స్ కానీ రియల్టర్ కానీ కొత్తగా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడితే మన అనుభవం 30 years అనుభవం మేము షేర్ చేస్తున్నాం. మా దగ్గర ఒక సపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే స్టార్టర్స్ రియల్ ఎస్టేట్ ఫర్ బిగినర్స్ అనేది ఉంది. అందులో దాదాపు 12 నుండి 15 టాపిక్స్ కవర్ చేస్తాం. ఆ టాపిక్స్ ఎలా ఉంటాయంటే కేస్ స్టడీస్, రోల్ ప్లేస్ ఉంటాయి. అదేవిధంగా మీకు తీసుకున్న ప్రోగ్రామ్ డ్యూరేషన్ బట్టి అసైన్మెంట్స్, ప్రాక్టికల్స్, రోల్ ప్లేస్, కేస్ స్టడీస్. ఇందులో ఏం చెప్తుంటే ముఖ్యంగా ఒక కొత్త వ్యక్తి స్టార్ట్ అయితే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం కావాలి, వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి, విజిటింగ్ కార్డ్ ఎలా పెట్టుకోవాలి, అసలు లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, ఆన్లైన్ ఎలా చేయాలి, ఆఫ్లైన్ ఎలా చేయాలి, కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి, కస్టమర్తో ర్యాపో ఎలా బిల్డ్ చేయాలి. లీడ్ జనరేషన్ దాదాపు 50 నుండి 100 మెథడ్స్ చెప్తామండి. నార్మల్గా మార్కెట్లో 2-3 మెథడ్సే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ చాలామంది లీడ్ జనరేషన్ కోసం జాయిన్ అవుతారు. అదేవిధంగా బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బిల్డర్ దగ్గర ఎటువంటి అగ్రిమెంట్ మనం చేసుకోవాలి, మన కమిషన్స్ 100% కరెక్ట్ చేసుకునే విధానం ఏంటి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ మీకు తెలిసే ఉంటుంది. 75 million జాబ్స్ నెక్స్ట్ 10 years ప్రొడ్యూస్ అవుతున్నాయి రియల్ ఎస్టేట్లో అనేక సెగ్మెంట్స్లో. అదేవిధంగా $10 trillion బిజినెస్, US$ బిజినెస్ బై 2040, $1 trillion బై 2030. అంటే చాలా పెద్ద లక్షల కోట్లు అండి. దీన్ని క్యాటర్ చేయడానికి రియల్ ఎస్టేట్లో ట్రైన్డ్ ప్రొఫెషనల్ ఏజెంట్స్ లేరు. దానికోసమే ఈ రియల్ టాక్స్ అనే కంపెనీ మొదలుపెట్టాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో కొత్త వాళ్ళు కూడా రావచ్చు, ఎగ్జిస్టింగ్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చు, పాత వాళ్ళు ఉన్న వాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. 3 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు రియల్ ఎస్టేట్లో రానియాలి అంటే మాత్రం ఇట్ ఇస్ నాట్ అంటర్మీడియట్ టెస్ట్. చాలామంది చెప్తారు ఇవాళ జాయిన్ అయితే రేపు డబ్బులు వస్తే రాదండి. దానికి ఒక మినిమం రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మన ఇండివిజువల్ ఏజెంట్స్ కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. చాలామంది బాస్ గోల్ కోసం, కంపెనీ గోల్ కోసం వర్క్ చేస్తారు. వాళ్ళు వర్క్ చేస్తే ఎంప్లాయీస్ కానీ మిగిలిపోతారు. మన గోల్స్ కోసం మనం అయితే మనం బిజినెస్ ఎంటర్ప్రినర్స్ అవుతాం. సో బిజినెస్ ఎంటర్ప్రినర్ అంటే దేర్ ఈజ్ నో ఇన్వెస్ట్మెంట్. మీ ఇంటెలిజెన్స్, మీ టైం అనేది బిజినెస్ నార్మల్గా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని లక్షలు కోట్లు అక్కర్లేదండి. సో నేను చెప్పేది ఏంటంటే కొత్తగా ఉన్న రియల్ ఎస్టేట్లో చేరితే మనం MBBS చదివితే డాక్టర్ అవుతాం, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అవుతాం, CA చదివితే చార్టెడ్ అకౌంటెంట్ అవుతాం. మరి రియల్ ఎస్టేట్ ఏ చదువు లేకుండా ఫౌండేషన్ లేకుండా మొదలు పెడితే మీరు బిజినెస్ సక్సెస్ కాలేదు. ఎవరైతే మినిమం ట్రైనింగ్ కోర్స్ తీసుకొని బేసిక్స్ నేర్చుకుంటారో, ఫండమెంటల్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ట్రిక్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ట్రిక్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో అధిగమించాలి, రానియాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ ఫాలో కావాలి, అసలు ఒక రియాల్టర్ తాలూకా గుణగుణాలు ఏమి ఉండాలి, డైలీ యాక్టివిటీ ఎలా ఉండాలి, పబ్లిక్ రిలేషన్ ఎలా ఉండాలి, నెట్వర్క్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తాం. మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇట్స్ ప్రొఫెషనల్లీ డిజైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ మీరు ఇందులో జాయిన్ అయినప్పుడు మీకు డెఫినెట్గా మన దగ్గర ఇంతకుముందు గతంలో 1000 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. తీసుకునే వాళ్ళు 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు పర్ మంత్ సంపాదిస్తారు. మీరు పెట్టే టైము, మీరు పెట్టే ఎఫర్ట్స్, మీరు ఎంత సీరియస్ ఉన్నారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. చాలామంది డబ్బులు సంపాదించాలనుకుంటారు, బట్ డబ్బులు ఊరికే రావు. ఒక ఆయన అంటారు కంపెనీ MD, డబ్బులు ఎప్పుడు ఊరికే రావండి, మన ఎఫర్ట్స్ పెట్టాలి. గాల్లో దీపం పెట్టేసి నువ్వే ఉన్నావు దేవుడు అంటే దీపం ఉండదండి. మీరు ఒకవేళ ఇన్ని లక్షలు, కోట్లు సంపాదించడం మీ ప్లాన్ మీద చేసుకుంటే దానికి సంవత్సరానికి 10 లక్షలు సంపాదించవచ్చు, సంవత్సరానికి 50 లక్షలు సంపాదించవచ్చు, సంవత్సరానికి ₹1,00,00,000 ఇంకా ఎక్కువ కూడా సంపాదించవచ్చు. అయితే ప్రతిదానికి కూడా ఒక టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్, మినిమం ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కన్విన్సింగ్ స్కిల్స్. చాలామంది నేను ఏజెన్సీలో షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా రాదండి. కస్టమర్ని విష్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. కస్టమర్ని హౌ టు రిసీవ్ ది కస్టమర్ని మనం హ్యాండిల్ చేయలేకపోతే ఫెయిల్ అవుతుంది. బికాస్ కస్టమర్ ఈస్ కింగ్. గాంధీ గారు చెప్పారు, మహాత్మా గాంధీ గారు, కస్టమర్ కమింగ్ టు యువర్ ప్రమిసెస్ ఇస్ నాట్ అన్ ఇంటరప్షన్. హీ ఈస్ డూయింగ్ ఎ ఫేవర్ బై కమింగ్ టు యూ. యు ఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ బై కమింగ్ టు అస్. సో నేనేమంటే కస్టమర్ రావడంలో మనం సర్వ్ చేస్తే మనకి లాభం, కానీ ఆయనకే మీ దగ్గర రావడం మీ అదృష్టం. దాన్ని మనం ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా మనం డబ్బులు సంపాదించవచ్చు. అదేవిధంగా ACube అనే ఫార్ములా చెప్తానండి, యాక్సెప్ట్, అకామిడేట్ అండ్ అడ్జస్ట్. మనం అవి చేయకుండా ప్రతిదానికి ఫైటింగ్, టీమ్ ప్లేయర్గా ఉండవు. మనం రానియాలంటే ఒక 10 పారామీటర్లు ఉండాలండి. ఆ 10 పారామీటర్లు 8 ఉంటే పర్లేదు, 10లో 2 నుండి 8 రాదు డిస్క్వాలిఫై అవుతారు. ఆ ఏం పారామీటర్స్ ఉండాలి, ఏమి క్వాలిటీస్ ఉండాలి, ఎలాగైతే రాణిస్తారు, ఎప్పుడు రాణిస్తారు, ఎందులో మీరు ఫోకస్ చేయాలి, ఎందులో ఫోకస్ చేయకూడదు, ఏ సెగ్మెంట్లో చేయాలి, అన్ని సెగ్మెంట్లు చేయాలా, అన్ని ఏరియాలు చేయాలా అంటే దాని అన్నిటికీ కూడా ఏకైక సొల్యూషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీరు ట్రైనింగ్ చేయాలి, మీరు ఎంత అరేంజ్ చేయాలో చెప్పండి, దాని ప్రకారంగా మీకు ప్రణాళిక ఇస్తాం. ఫస్ట్ 2-3 months మీరు బేస్ సెట్ చేసుకోవాలి. 4th-5th మంత్ మీరు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా బిజినెస్, రియల్ ఎస్టేట్ అంటే ఇండివిజువల్ బిజినెస్ అండి. మీరు ఇన్వెస్ట్మెంట్, చాలామంది ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ పెడతారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకుంటే బిజినెస్, మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే నెక్స్ట్ జీరో, పెద్ద కోట్లు అక్కర్లేదండి.
సో ఆ కెపాసిటీ వాళ్ళు పేషెన్స్ ఉండాలి. మెయిన్గా రియల్ ఎస్టేట్ సంపాదించడానికి చాలామంది చెప్పాను. ఒక రియాల్టర్ కానీ, ఒక ఏజెంట్ కానీ, ఒక బయ్యర్ కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ, ఒక బిల్డర్ కానీ ఎవరున్నా సరే రియల్ ఎస్టేట్లో రానియాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలండి. ఈ రెండు ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు రాణిస్తారు, మీరు సంపాదిస్తారు, డెఫినెట్గా మీరు అనుకున్న కోరికలు నెరవేరుస్తారు. మీ లైఫ్ స్టైల్, ముఖ్యంగా మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. దే చేంజ్ దర్ లైఫ్ స్టైల్. ఒకప్పుడు హోటల్లో మనం మ్యాక్సిమం వెళ్తే రైట్ సైడ్ మెనూ చూసేవాళ్ళం. ఈ రియల్ ఎస్టేట్ వచ్చి డబ్బులు సంబంధించి లెఫ్ట్ సైడ్ చూసి మొదలుపెట్టాం. ఈ రెండింటి ఇంకా మోర్ క్లారిటీ కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి, ట్రైనింగ్ తీసుకోండి, డీటెయిల్స్ అనుకోండి. థ్యాంక్ యూ.